సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు ప్రతిపాదనలు ప్రభుత్వం నుండి వచ్చాయని, అందులో భాగంగా మండలంలోని వీరాపూర్ గ్రామాన్ని ముందుగా పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 75 మందికి గాను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అనుమతి పత్రాలను అందజేయడం జరిగిందని బెజ్జంకి ఎంపీడీఓ కడవేర్గు ప్రవీణ్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనుమతి పత్రాలు పొందిన వీరాపూర్ గ్రామంలోని 75 మంది లబ్ధిదారులు తక్షణమే ఇంటి నిర్మాణాలను చేపట్టాలని, బేస్మెంట్ లెవెల్ వరకు పనులు పూర్తి కాగానే ₹1,00,000 ఇవ్వనున్నట్లు నిధులు ఉన్నాయని ఎంపీడీఓ స్పష్టం చేశారు. అలాగే మండలంలోని అన్ని గ్రామాలకు 3,835 ఇళ్ల నిర్మాణాల కొరకు అనుమతులు ప్రభుత్వం ఇవ్వటం జరిగిందని అన్నారు. వాటిని ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి అనుమతి పత్రాలను త్వరలోనే ఇవ్వనున్నట్లు తెలిపారు. మండలంలోని అర్హత లేని వారు L3 కింద 3,116 మందిని గుర్తించామన్నారు. మండలంలోని ఇందిరమ్మ ఇళ్ల కొరకు స్థలం లేకుండా దరఖాస్తు చేసుకున్న వారు 1,031 మందిని గుర్తించినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా వ్యవసాయదారులకు భూమి చదును చేసుకునే సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. వ్యవసాయదారులు తమ గ్రామంలోని ఫీల్డ్ అసిస్టెంట్లను కానీ, పంచాయతీ సెక్రటరీని కానీ సంప్రదించాలని స్పష్టం చేశారు. వ్యవసాయదారులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎంపీడీఓ కోరారు. ప్రజా పరిషత్ కార్యాలయం తరపున మండలంలో ఈ ఇందిరమ్మ ఇళ్ళ సర్వే జరపడం జరిగింది. దానిలో మనం ఇనెలిజిబుల్గా అంటే L3 అనేది గవర్నమెంట్ నుండి వచ్చాయి. ఆ సర్వేలో 3,116 ఇనెలిజిబుల్గా వచ్చాయి. అట్లాగే జాగలు ఉండి కట్టుకోవడానికి మనకు 3,835 మంజూరీకి రెడీ ఉన్నాయి. అందులో ప్రభుత్వము ఒక పైలట్ ప్రాజెక్టుగా వీరాపూర్ గ్రామాన్ని తీసుకోవడం జరిగింది. అందులో ఎలిజిబుల్ ఉన్న 77 మందికి ఆల్రెడీ ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ప్రొసీడింగ్లు ఇచ్చినారో వారు తొందరగా ముగ్గు పోసుకొని తొందరగా కన్స్ట్రక్షన్ చేస్తే వెంటనే బేస్మెంట్ లెవెల్కి ₹1,00,000 ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర మనకు జిల్లాకు డబ్బులు కూడా రావడం జరిగింది. కాబట్టి ఆ వీరాపూర్ ప్రజలను కోరడం ఏంటంటే 77 మంది కూడా మనం బేస్మెంట్ లెవెల్లో తొందరగా చేసుకొని ఆ డబ్బులు తీసుకొని ఆ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని వెళ్ళారని నేను వీరాపూర్ ప్రజలను కోరుకుంటున్నాను.